అందరికీ నమస్కారం. పొట్టలో ఆహారం ఉన్నప్పుడు ఈ పొట్ట బరువంతా వెళ్ళి ఊపిరితిత్తుల చివరి భాగం మీద పడి 20-30% ఊపిరితిత్తుల్ని కాస్త నొక్కే స్థితి ఉంటుంది. అలాగే మనం తిన్న ఆహారం అరిగించడానికి ప్రాణవాయువు 20-30% జీర్ణకోశానికి ఎక్కువ అవసరం అవుతూ ఉంటుంది. మనం పొట్టలో ఆహారం ఉన్నప్పుడు వంగాలన్నా, తిరగాలన్నా, శరీరాన్ని మెలి తిప్పాలన్నా పొట్ట ఆటంకం అవుతుంది. ప్రాణాయామం చేయాలంటే కూడా గాలిని పూర్తిగా ఊపిరితిత్తులు నిండుగా చివరి వరకు పీల్చడానికి ఆహారం ఉంటే అవరోధం కలుగుతుంది. కాబట్టి భోజనం చేసిన తర్వాత యోగా, ప్రాణాయామ, సూర్య నమస్కారాలు లాంటి విద్యలు అభ్యాసం చేయకుండా ఉండాలి. ఎంత సమయం ఉండాలి అనే సందేహం చాలామందిలో ఉంటుంది కదా. ఆహారము తిన్న తర్వాత ఒక 4 గంటలు, ఘనాహారాలు తిన్న తర్వాత 4 గంటల్లో అది జీర్ణమైపోయి కాస్త పొట్ట ఖాళీ అవుతుంది, ప్రేగులు ఖాళీ అవుతాయి. కాబట్టి మీకు ఫ్రీగా ఈ భాగాల్లో ఉంటుంది కాబట్టి అప్పుడు యోగా చేసుకోవటానికి మంచిది. అదే మీరు ద్రవాహారాలు లాంటివి, పాలు కానీ, పండ్ల రసాలు కానీ, పళ్ళు కానీ ఇట్లాంటివి తీసుకుంటే ఒక గంట వ్యవధి, అరగంట వ్యవధి ఇచ్చైనా మీరు చేసుకున్న ఆటంకం ఏమీ ఉండదు. అందుకని హెవీగా ఫుడ్ తిన్నప్పుడు మాత్రం యోగా చేయడానికి అనుకూలంగా ఉండదు. మధ్యాహ్నం భోజనం మీరు 1 గంట 2 మధ్యలో చేశారు, సాయంకాలం 5-6 గంటలకు మీరు యోగా చేసుకోవచ్చు. ఉదయం టిఫిన్ తిన్నారు, ఆడవారికి ఇప్పుడే కుదురుతుంది. టిఫిన్ తిన్న ఒక 3 గంటల తర్వాత 12ంటికి యోగా క్లాస్ ఎక్కడని ఉంటే మీరు అటెండ్ అవ్వచ్చు. భోజనం తింటే 4 గంటలు, టిఫిన్ తింటే ఒక 2:30-3 గంటల గ్యాప్ ఇచ్చి కూడా మీరు చేసుకోవచ్చు. అంటే పొట్ట ఖాళీగా ఉండాలి, శ్వాసలు మంచిగా వెళ్ళేటట్టు, ఈ భాగాల్లో ప్రెషర్ లేకుండా ఉంటే మీరు సులభంగా యోగా చేయగలుగుతారు. కాబట్టి అంత వ్యత్యాసం ఇస్తే మంచిదని అందరూ గమనించగలరని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.